అలా రిసెప్షన్ వీడియో మొత్తం మిస్ అయిందని తెలిసిన తర్వాత మా మామయ్య కోపం చూడాలి. ఇంకా అట్లా మిస్ అవుతుంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది ఇది అని ఫుల్ కోపంతో రగిలిపోతుండు, ఫుల్ గా తిడుతూనే ఉన్నాడు. ఇక్కడ నా దురదృష్టం ఏంటంటే ఆ వీడియోగ్రాఫర్ మా రిలేటివ్స్ నాకు బాబాయ్ అవుతాడు. ఆ వీడియోగ్రాఫర్ నా తరపు చుట్టం కాబట్టి తప్పు చేసింది ఆయన ఒక్కడే అనుకోకుండా మా మామయ్య మా ఫ్యామిలీ అందరిని కలిపి తిట్టిండు. ఇక్కడ నా రిసెప్షన్ వీడియో మిస్ అయిందని ఏడవల్ల మా మామయ్య తిట్టేదానికి ఏడవాలో నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఏడవడం అయితే ఏడ్చిన. పెళ్ళంటే ఎవరైనా కొంచెం పిచ్చి పిచ్చి ఉంటారు కానీ రిసెప్షన్ లో అయితే మంచిగా నీట్ గా ఉంటారు కదా. అట్లనే నాకు కూడా పెళ్లి వీడియో చూడాలనే అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండే, ఖచ్చితంగా రిసెప్షన్ అయితే చూసుకోవాలి అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉండే. బట్ అదే బిస్కెట్ అయిపోయింది. అది గుర్తుకొచ్చిన ప్రతిసారి కోపంతో పాటు బాధ అవుతుంది. చేసేదేం లేక కొన్ని రోజులు తిట్టుకొని వదిలేసినాం. ఇంకా అలా మా పెళ్లి మొత్తంలో ఇది బాధాకరమైన విషయమే. ఇంతకీ ఈ మిస్టేక్ ఎలా జరిగింది అని చాలా రోజులు సెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అసలు రిసెప్షన్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మెమరీ కార్డు వేయలేదంట కెమెరాలో. ఈ వీడియో చూసిన మీరు కూడా ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోండి ప్లీజ్.